హాయ్ అండి. ఇవాల్టి వీడియోలో కుర్కురే వడియాలు ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మనం కుర్కురేలు అయితే కొనుక్కొని చాలా ఇష్టంగా తింటుంటాం కదని, అలాగే కుర్కురే వడియాలు ఎలా తయారు చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను. చాలా అంటే చాలా రుచికరంగా ఉంటాయి. బంగాళదుంప వేసి ఈ కుర్కురే వడియాలు అయితే తయారు చేసుకుందాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను, చూసేయండి. చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను, చూసేయండి. 1.5 కప్పు సగ్గుబియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి నైటే నానబెట్టి పెట్టుకోవాలండి. ఉదయానికి చక్కగా నానిపోతాయి. నేను ఈ కప్పుతో 1.5 కప్పు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. 1.5 కప్పుకి 4.5 కప్పుల నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మరీ ఎక్కువ అవదు, అలా అని మరీ తక్కువగాను అవదు. శుభ్రంగా కడిగి నానబెట్టేస్తున్నాను. ఉదయానికి చూశారు కదా, చక్కగా నానిపోయాయి. సగ్గుబియ్యం మునిగేంత వరకు నీళ్లు వేసుకొని పెట్టుకోవాలి. చూశారు కదా, నానిపోయాయండి. వీటిని నీళ్లు కొద్దిగా ఉంటే వంచేసి మనము ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 4.5 కప్పులు నీళ్లు వేసుకోవాలండి. మీకు కొద్దిగా ఉడకకపోతే పక్కన కాంచుకునైనా వేసుకోవచ్చు. మరీ ఎక్కువైతే జోరైపోతుంది కాబట్టి. చూశారు కదా, అడుగు మందం ఉండే గిన్నె తీసుకొని 4.5 కప్పులు నీళ్లు వేసానండి. మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో వేసుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత సగ్గుబియ్యము మనం నానబెట్టుకున్నవి వేసేసి కలుపుకుంటూ ఉడికించుకోవాలండి, లేకుంటే అడుగు పట్టేస్తుంది. అందుకే కొద్దిగా మందంగా ఉండే గిన్నె పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ సగ్గుబియ్యము. ఇది ఉడికేలోపు 2 బంగాళాదుంపలు కట్ చేసి కొద్దిగా ఉడికే వరకు ఉడికించుకోవాలండి. మరీ మెత్తగా ఉడకకుండా ఒక 3 విజిల్స్ పెడితే సరిపోతుంది. చూసారు కదా, సగ్గుబియ్యం కూడా ఉడికిపోతున్నాయి. ఇవి పూర్తిగా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి. చూశారు కదా, చక్కగా ఉడికిపోతున్నాయి. బంగాళదుంపలు కూడా విజిల్ వచ్చి ప్రెషర్ పోయింది. పొట్టు కూడా తీసి పక్కన పెట్టేశాను. చూశారు కదా, ఈ మాత్రం ఉడికితే సరిపోతుందండి. మరీ గట్టిగా ఉడకనవసరం లేదు. తురిమితే ఈ విధంగా మనకి రావాలి. నలిపకుండా తురుముకోవాలండి. చూశారు కదా, ఇవి చక్కగా ఉడికిపోయాయి సగ్గుబియ్యము. అందులో మనము తురిమి పెట్టుకున్న బంగాళదుంప వేసుకోవాలి. వేసేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి. మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. అలాగే 3-4 పచ్చిమిరపకాయలు కూడా కోర్సుగా గ్రైండ్ చేసి ఇందులో వేసేసుకోవాలి. మీరు కావాలంటే జీలకర్ర వేసుకోవచ్చు. నేనైతే తెల్ల నువ్వులు వేస్తున్నానండి. రుచి అనేది బాగుంటుంది కాబట్టి తెల్ల నువ్వులు వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు కూడా గ్రైండ్ చేసి కోర్సుగా వేసేసుకోవాలి. చూశారు కదా, మీ కారానికి సరిపడినంత పచ్చిమిరపకాయలు వేసేసుకుంటే సరిపోతుంది. లేదంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చండి. మొత్తం కలిసే విధంగా బంగాళదుంప, పచ్చిమిరపకాయలు, తెల్ల నువ్వులు అన్నీ కలిసే విధంగా కలుపుకొని పూర్తిగా చల్లారివ్వాలండి. చల్లారిన తర్వాతే మనము వడియాలు అనేటివి పెట్టుకోవాలి. మీరు తెల్ల నువ్వులు వేసుకున్న సరిపోతుంది, లేదా జీలకర్ర కూడా వేసుకోవచ్చు. నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు అండి, బాగుంటుంది. తినేటప్పుడు రుచిగా కమ్మగా బాగుంటుంది. మొత్తము కలిసిపోవాలండి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు చూసుకొని వేసుకోవాలండి. మరీ ఎక్కువైతే బాగోదు కాబట్టి తక్కువైనా పర్వాలేదు. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసాను. చూసారు కదా, ఈ విధంగా మొత్తం కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకుంటే పూర్తిగా చల్లారిపోయిన తర్వాత గట్టి పడుతుందండి. చల్లారిన తర్వాతే మనము వడియాలు అయితే వేసుకోవాలి. చూసారు కదా, చక్కగా ఆరిపోయేలోపు ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. ఒక పాల కవర్ కానీ ఏదైనా తీసుకొని గ్లాస్ లోపల పెట్టి కొద్దిగా గరిటెతో వేసుకుంటూ క్లోజ్ చేయాలండి. ఒక రబ్బర్ బ్యాండ్ కానీ క్లిప్ కానీ ఏదైనా వేసి క్లోజ్ చేసేసి సైడ్లో కొద్దిగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ కట్ చేసుకొని మనము కురుకురేల మాదిరిగా బట్ట పైన కొద్దిగా పొడవుగా ఒత్తుకోవాలండి. ఈ విధంగా అన్నీ ఒక క్లాత్ పైన ఒత్తుకున్నాను. క్లాత్ వద్దనుకుంటే మీ దగ్గర కానీ కవర్ కానీ ఉంటే ప్లాస్టిక్ కవరు, ఆ కవర్ పైన వేస్తే మనకి ఒక 2 రోజుల్లో చక్కగా అయ్యే ఊడొచ్చేస్తాయి. బట్ట పైన అయితే మనకి కొద్దిగా నీళ్లు చల్లి తిప్పేసి తీసుకుంటే వచ్చేస్తాయి. చూసారు కదండి, 2 రోజులు వేసాను, చక్కగా ఆరిపోయాయి.
ఇప్పుడు ఉండే ఎండకి అసలు ఒక్కరోజుకే ముక్కలు బాగా ఆరిపోతాయండి. చక్కగా ఆరిపోయాయి. కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. క్లాత్ని తిప్పేసేసి దానిపైన నీళ్లు చల్లి ఒక 2 నిమిషాలు అలా వదిలేసామంటే చక్కగా ఊడొచ్చేస్తాయండి వడియాలన్నీ. చూసారు కదా, నీళ్ళు అయితే వేసేసాను. వేసేసి ఒక 2-3 నిమిషాలు అట్లే ఉంచేసామంటే చక్కగా ఊడొచ్చేస్తాయి. చూసారు కదా ఎంత చక్కగా వస్తున్నాయో. మనము కొద్దిగా మందంగా వేసుకుంటేనే ఈ కురుకురే వడియాలు అనేటివి బాగా వస్తాయండి. మరి పలచగా వేసుకుంటే ఎండలోపు తీసేటప్పుడు కొద్దిగా విరిగిపోతాయి. చూసారు కదా చక్కగా ఊడొచ్చేసాయి అన్నీ. మరో 2 గంటల పాటు ఎండలో పెట్టుకొని ఆరబెట్టుకోవాలండి. ఎందుకంటే మనము నీళ్ళు చల్లి తీసాం కాబట్టి తడి తడిగా ఉంటుంది కాబట్టి మంచి ఎండకి ఒక 2 గంటల సేపు పెట్టినట్టయితే మనకి చక్కగా ఆరిపోతాయి. ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసుకొని వేయించుకోవడమేనండి. కొద్దిగా ఆయిల్ వేసేసి వేయించుకోవడమే. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి కురుకురే వడియాలు. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మనము బంగాళాదుంప వేసాం కాబట్టి కొద్దిగా బ్రౌనిష్గా వచ్చాయండి. బంగాళాదుంప వేగేలోపు ఆ కలర్ వస్తుంది కాబట్టి అలా వచ్చాయి. మీరు బంగాళాదుంప వేయకుండా చేసుకున్నట్లయితే మీకు మంచి తెల్లగా వచ్చేస్తాయి. సగ్గుబియ్యం కలర్లోనే బంగాళాదుంప వేసినందుకు ఈ కలర్ వచ్చాయి. చాలా రుచిగా ఉన్నాయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మొత్తం ఈ విధంగానే వేయించేసుకోవాలి. మీకు ఎన్ని కావాలో అన్నీ వేయించుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని ఎత్తి పెట్టుకున్నట్లయితే పప్పు, రసం, సాంబారు ఏదైనా చేసినప్పుడు చట్నీ సైడ్ డిష్గా నంచుకుంటే బాగుంటాయి. లేదా ఏమి తోచినప్పుడు కొద్దిగా వేయించుకొని తిన్నా కూడా భలే కమ్మగా అనిపిస్తాయండి. తప్పకుండా ట్రై చేయండి. రుచి అయితే చాలా బాగున్నాయండి. చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి. బంగాళాదుంప వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుందండి. కలర్ అయితే చూసారు కదా ఈ కలర్ వచ్చాయి. మీరు బంగాళాదుంప వేయకుండా వేసినట్లయితే మీకు వైట్గా వచ్చిండేటివండి. మనము కురుకురే వడియాలు కావాలనుకున్నాం కాబట్టి బంగాళాదుంప కంపల్సరీ వేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా ఈ విధంగా వేయించుకొని సర్వ్ చేసుకోవడమే అండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.